మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎప్పుడు వివాదాల్లో ఉంటారు. అది ఆయనకు కామన్గా మారిపోయింది. తాజా ఎపిసోడ్తో ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో నెట్టేస్తారు. దీంతో పార్టీ సైతం డైలమాలో పడి ఆ నేతకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ ఆయనపై ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేసులు కొనసాగుతున్నా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? పైలట్ డ్రగ్స్ వ్యవహారంలో హైలైట్ అవుతూ పార్టీకి బ్యాడ్ నేమ్ తెస్తుంటే సస్పెండ్ చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? పైలట్ రోహిత్ రెడ్డిపై వెంటనే యాక్షన్ తీసుకోకుండా వెయిట్ అండ్ సీ అనడానికి అసలు కారణం ఏంటి? ఇంతకీ వివాదాల పైలట్ గురించి గులాబీ వనంలో వినిపిస్తున్న గుసగుసలేంటి? పంచుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త కూడా. అన్నిటికీ మించి ఆయన పొలిటీషియన్, తాండూరు మాజీ ఎమ్మెల్యే. యంగ్ లీడర్స్ అనే సంస్థ ద్వారా పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయాల్లోకొచ్చారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని ఓడించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి వివాదాల్లో ఉండటం పైలట్ రోహిత్ రెడ్డికి అలవాటుగా మారింది. ఇక తాజాగా మొయినాబాద్లో తన ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ ఈగిల్ టీంకి పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడ్డారు. ఆయనతో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, పైలట్ సోదరుడు రితేష్ రెడ్డితో పాటు మరికొంతమంది పార్టీలో ఉన్నారు. అయితే ఈ కేసులో పైలట్కు కోర్టు రిమాండ్ విధించింది. రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు పైలట్ వ్యవహారం గులాబీ పార్టీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్తో పాటు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ని టార్గెట్ చేశారు. దీంతో కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఈ అంశంపై రియాక్ట్ కావాల్సొచ్చింది. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అధికార పక్షం టార్గెట్ చేస్తుందని ముందుగానే పసిగట్టింది గులాబీ అధిష్టానం. డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ వ్యవహారాలను బీఆర్ఎస్ సహించదని షోకాజ్ నోటీసులో పేర్కొంది. వారం రోజుల్లో రోహిత్ రెడ్డి లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి వివాదాలు కొత్త కాదు. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ పేరు తెరపైకొచ్చింది. ఈడీ విచారణను పైలట్ రోహిత్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అప్పట్లో సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో పైలట్ రోహిత్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. బీఆర్ఎస్ 4 ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇదే కేసులో బీజేపీ అగ్రనేతల్ని కేసీఆర్ టార్గెట్ చేయడం ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఇలా పైలట్ రోహిత్ రెడ్డి మొదట్నుంచి పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని పార్టీలో కొంతమంది నేతలు కేసీఆర్కి ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేదనే టాక్ అప్పట్లో వినిపించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పైలట్కు ప్రత్యేక భద్రత కల్పించింది. అయితే తాండూరులో ఆధ్యాత్మిక కార్యక్రమంలో తన సెక్యూరిటీతో రీల్స్ చేసి వివాదాస్పదమయ్యారు. ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడి చేసి ఆయన వార్తల్లో నిలిచారు. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ అధిష్టానానికి తన వివరణ సమర్పించారు. తనకు అందిన షోకాజ్ నోటీసుపై స్పందించిన పార్టీ ఎంపీ పుట్టా మహేష్ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పూర్తి వివరాలతో వివరణ సమర్పించారు. ఎంపీ అందజేసిన ఫీల్డ్ కవర్ నివేదికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుంచారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో తప్పుడు ప్రదేశంలో ఉండటం వల్లే వివాదాల్లో చిక్కుకున్నానని ఆయన తన వివరణలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇదే కేసులో చిక్కుకున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే దీనిపై ఇంతవరకు స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసినా అట్లీస్ట్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. దీంతో కారు పార్టీ నేతల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరిగినా కూడా రోహిత్ రెడ్డిపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కేసులు కొనసాగుతున్నా ఆయన విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న రోహిత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయకుండా కాలయాపన చేయడానికి రీజన్ ఏంటనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం గులాబీ పార్టీకి తలనొప్పిగా మారిందని పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ఆయన విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు షోకాజ్ నోటీసులపై మాజీ ఎమ్మెల్యే వివరణ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఇప్పటికైనా పైలట్ రోహిత్ రెడ్డి వివరణ ఇస్తారా లేదా? ఒకవేళ వివరణ ఇస్తే ఏమిస్తారు అన్నది వేచి చూడాలి.